వాచ్మెన్ హాయ్. వెళ్ళి ఫుల్ బాటిల్ పేరస్ కడబడరా. అలాగేనండి. వచ్చే వేగంగా భోజనం చేసి వచ్చాయి. థ్యాంక్స్ అండి. అదేంటి బాబు, నాతో చెప్తే నేనే తెచ్చాను కదా, మీరు వెళ్ళారేంటి? ఏం పర్వాలేదయ్యా, కాస్త వాకింగ్ వెళ్ళినట్టు ఉంటుందని నేనే తెచ్చుకున్నాను. ఏమిటట్టా స్టిల్ ఇస్తున్నావు? ఏమైనా జ్ఞాపకాలు వస్తున్నాయా? మా అమ్మాయితో తిరిగిన పార్కులు, పాడిన డ్యూయెట్లు, కొనిచ్చిన కానుకలు కళ్ళ ముందు మెదులుతున్నాయా? ఒళ్ళు చూపించి పొట్ట పోసుకుని ఏడది ఒళ్ళమ్ముకునే నా బ్రతకగలదులే అని ద్రోహం చేశావా? ఐఎమ్ సారీ సరోజా, మా అక్కయ్య మాటకి ఎదురు తిరగలేకపోయాను. కానీ నేను నీకెదురు తిరుగుతున్నాను. ఈ రోజు నుంచి నీ జీవితం నరకం చేస్తాను. అసలు ఏం కమాన్ జరిగింది? బేబీ, వీడితో మనకు మాటలేమిటి? కమాన్. కోటమ్మా, మనం బయటికి వచ్చేసాం అంటే నీకు తెలుసుగా, మర్డర్లే, ఆల్ మర్డర్. వద్దు, నన్ను చంపొద్దు. నిన్ను చంపటానికి రాలేదే, నీ మొగుణ్ణి సంపు అని అడగటానికి వచ్చా. బిందు కింద క్లోరోఫామ్ ఎట్టా, యాపిల్స్ కోసం కత్తెట్టా, ఆ ముందోసన చూపించి ఆ కత్తితో కసన పొడిసా. లేకపోతే నువ్వు మర్డర్ అయిపోతావు. కత్తి చాలా పదునుగా ఉంది కదూ? అవును. దీంతో యాపిల్స్ కోయచ్చా, లేకపోతే పీకెలు కూడా కోయచ్చా? ఏమిటండి మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఎందుకో మనం రాకూడని చోటుకి వచ్చామనిపిస్తోంది. ఏదైనా జరగకూడదు జరిగితే? అలా మాట్లాడకండి, నాకెందుకో భయంగా ఉంది. ఆ కత్తిలా ఇచ్చేయండి. ఎందుకైనా మంచిది, వండని. ఇతన్ని గురించేనా మీరు చెప్పేది? అవునండి, మోహను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళ అక్క బలవంతం మూలంగా మోహన్ కోటమ్మని పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్కి వెళ్తూ నన్ను కూడా ఆ గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. నా ఎదురుగానే కోటమ్మని విడాకులిమ్మని ప్రతిమాలాడు. కోటమ్మ ఇవ్వనని మొండికేసింది. మాట పెరిగి కోపం పట్టలేక మోహన్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఇదంతా అబద్ధం, నేను ఈ హత్య చేయలేదు. సరోజా, ఎందుకు ఎందుకు లేని పనులని నా మీద కల్పించవుతున్నావు? నేను నీకేం ద్రోహం చేశాను? నేను నీకేం అన్యాయం చేశాను? ఇన్స్పెక్టర్ గారు, ఆ స్టేట్మెంట్ మీరు నమ్మకండి. ఇదంతా కల్పించి చెబుతుంది, ఇదంతా కావాలని చేస్తుంది. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, నా మాట నమ్మండి. నాకు ఈ హత్యకు ఏ సంబంధం లేదు. నమస్కారం జడ్జి గారు, ఎలా ఉంది కేసు? నా కొడుకు తన భార్యను చంపిన నేరానికి మీ విచారణలో కోర్టులో ఉన్నాడు. మీ తమ్ముడు తన భార్యను చంపిన నేరానికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నా కొడుక్కి మీరు ఉరిశిక్ష వేస్తే మీ తమ్ముడికి ఉరిశిక్ష వేయాల్సిందే. నా కొడుకుని మీరు విడుదల చేస్తే మీ తమ్ముడు విడుదలయ్యే మార్గం నేను చెప్తాను. దట్ ఈస్ మై పాలిటిక్స్. మిస్టర్ చంద్రశేఖరరావు, మా అన్నయ్యను కేసులో ఇరికించి అక్కయ్యను దిగ్బంధంలో పెట్టి పద్మవ్యూహం పన్నానని సంతోషపడుతున్నావు కదూ? నీ పద్మవ్యూహాన్ని భేదించడం తెలిసిన అభిమన్యుణ్ణి నేనున్నానని మరచిపోకు. నీ వ్యూహాన్ని చిత్తు చేసి నీ చేత జైలు కూడు తినిపిస్తాను.
అది నీ పాలిటిక్స్ అయితే ఇది నా పాలిట్రిక్స్. ఇంతలో కరెంటు పోయింది. నేను కొవ్వొత్తి తీసి వెలిగించే లోపల ఆ కత్తి తీసి కోటమని ఎవరో పొడి చంపారు. ఆ కత్తిని నువ్వు ముందే పట్టుకున్నావు కనుక నీ వేలి ముద్రలు దాని మీద పడ్డాయను. కానీ ఆ హత్య నేను చేయలేదు బావా. ఆ హత్య ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో అక్కయ్యకు బాగా తెలుసు అన్నయ్య. కానీ చట్టాన్ని నమ్ముకున్న అక్కయ్య అతన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే వాడు చట్టాన్ని అతిక్రమించిన రాజకీయ నాయకుడు గనుక. నీ చదివిన న్యాయాన్ని, నీ నమ్మిన ధర్మాన్ని, నేను ఆదరిస్తున్న నీతిని పణంగా పెట్టి మోహన్ నీ కేసులోంచి బయటికి తెస్తాను. పొరపాటు. న్యాయం, నీతి, ధర్మం సగటు మనుషుల కోసం రాయబడ్డాయి. ఆ నీచులను పట్టాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న నా సిద్ధాంతమే కరెక్ట్. రవి, అనవసరంగా ఆవేశానికి పోయి నేరాలు చేయకు. నేరాలు చేస్తాను, కానీ మీ న్యాయానికి దొరకను, చట్టానికి చిక్కను. అన్నయ్యను మాత్రం బయటికి తెస్తాను. నువ్వు ఆ మార్గంలో నడిచిన రోజున వాణ్ణి బయటికి తీసుకురావటం కాదురా, నువ్వే కోర్టుకు రావాల్సి వస్తుంది. అది చూస్తాను, వస్తాను. చిలక కూర్చుడు కొడితే చిన్నదా. నువ్వేనా ఇక్కడ వాచ్మ్యాన్వి? అవునమ్మా. మొన్న హత్య జరిగిన రోజున నువ్వు ఇక్కడే ఉన్నావా? అబ్బో, సంపెత్తనారండి ఒక్కొక్కళ్ళు వచ్చి. పోలీసులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక తిన్న కూడు ఎరిగిపోయి గంజి కూడా తాగొచ్చి వచ్చిందండి. మీరెవరండి? ఆడ పోలీసులా? కాదు, జడ్జిని. అయ్య బాబోయ్, నమస్కారం అమ్మగారు. కానీ ఇప్పుడు ఆ హోదాలో నేను ఇక్కడికి రాలేదు, ఒక మామూలు మనిషిగా వచ్చాను. నిజం చెప్పు, హత్య జరిగిన రోజున ఈ గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు? ఊరంటేనండి ఆ చచ్చిపోయిన పిల్ల, ఆవిడ పెనిమిటి, డాన్సులు చేసే మరో అమ్మాయినండి. అంతేనా? ఇంకెవరు రాలేదా? ఊరు అనేదండి. బాగా ఆలోచించి చెప్పు. నువ్వు చెప్పే మాటల మీద ఒక వ్యక్తి జీవితం ఆధారపడి. నిజం అమ్మగారు, ఊరు రానేదండి, మీ మీద ఒట్టు. నువ్వేనా ఇక్కడ వాచ్మన్వి? అవునండి. ఆ రోజు ఇక్కడ హత్య జరిగిందే? అబ్బో, సంపెత్తనారండి. ఎవరెవరు బాబు? సిఐడిలా? కాదు. మన నా చేతి ఎందుకండి వాగించడం? అవసరం ఉంది. ఏటంట? ఆ రోజు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వస్తే ఎందుకంట? ఓ బాబు, ఓరుగు వచ్చండి, మాట్లాడేసుకుందాం. చూసావా అక్క, మన పోరాటంలో నేను మొదటి మెట్టులోనే గెలిచాను. నువ్వు న్యాయంతో సాధించలేనిది నేను అన్యాయంతో సాధించాను.